మేడం ఆగండి మేడం. మరీ అంత స్పీడ్ అయితే ఎలా? ఏంటి? ఏంటా అసలు కోర్టులో ఏంటి మేడం మీరు అదరగొట్టారు? అన్నయ్య లేదు, అమ్మ లేదు, ఎవరెదురొచ్చినా ఇరగదీశారు. అదేగా నీకు కావాల్సింది? ఇప్పుడు హ్యాపీనా? మా మధ్య గొడవలు పెట్టి బాగా ఎంజాయ్ చెయ్యి. అబ్బా, ఎంజాయ్మెంట్ అంటే అలాంటి ఎంజాయ్మెంట్ కాదు మేడం. ఎక్కడో ఒక చోట మీరు డ్రాప్ అవుతారనుకున్నాను, కానీ మీ అమ్మనే బోన్లో నిలబెట్టారు. సూపర్ మేడం. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఓకే ఓకే మేడం, జాగ్రత్త. మళ్ళీ వాయిదా టైంకి ప్రిపేర్డ్గా ఉండండి. బాయ్. శభాష్ మహా, సొంత మనుషులని కోర్టులో పిచ్చివాళ్లం చేస్తున్నావు. శభాష్. మరీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. అత్తయ్య గారిని బోన్లో నిలబెట్టి హేళన చేస్తావా? హలో సార్, అది లాయర్గా నా డ్యూటీ. లాయర్గా నీ డ్యూటీ అంటే అది కాదు మహా. న్యాయంగా వాదించటం, నీతికి అండగా నిలబడ్డం, అది ఒక లాయర్ చేయాల్సిన పని. నేనేం చేయాలో ఏం చేయకూడదు అనేది నాకు బాగా తెలుసు. నా గురించి కంగారు పడకమ్మా. చెప్తే వినే పొజిషన్లో నువ్వు లేవని నాకు తెలుసు మహా. కానీ మీ అమ్మగా నువ్వు తప్పుదోవ పడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. డోంట్ వరీ అమ్మా, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఒంటి మీద స్పృహతోనే కోర్టులో వాదించాను. అవునా? అందుకేనా తిమ్మిని బమ్మిని చేసి వాళ్ళు అమాయకులని వాదించావు? అన్నయ్య, నాకు వాళ్ళు అమాయకులు, నీకు వాళ్ళు నేరస్తులు. సో ప్రూవ్ ఇట్. ఎలా ప్రూవ్ చేస్తాను? నువ్విలా అడ్డంగా వాదిస్తుంటే, చూపిస్తున్న ఆధారాలు తప్పంటుంటే, సొంత మనుషులకు ఎదురు వాదిస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఓహో, నాతో వాదించలేకపోతున్నావా అన్నయ్య? నేను కోర్టులో అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నావా? అయితే కేసు వదిలేయచ్చు కదా. మహా, అనవసరంగా మాట జారకు. అది నీకు మంచిది కాదు. గోవింద్ లాయర్గా వాదించి సంవత్సరాలయ్యుండొచ్చు, కానీ అతని కెపాసిటీ ఏంటో నీకు తెలీదు. అమ్మా, అన్నయ్య నాకంటే అనుభవజ్ఞుడు, మంచి లాయర్, నేను ఒప్పుకుంటాను. కానీ కోర్టు బయట ఇలా నీరసపడుతుంటే డౌట్ వచ్చింది. అంత బాధపడకు మహా. ఎంతగా వాళ్ళను నువ్వు సపోర్ట్ చేసినా న్యాయమే గెలుస్తుంది. వాళ్ళు నేరస్తులని మేం ప్రూఫ్ చేసి తీరుతాం. మంచిది. మరి అలాంటప్పుడు కోర్టు బయట ఈ గోలేంటమ్మా? మహా, అత్తయ్యతో మాట్లాడుతున్నావు అనే సంగతి గుర్తుపెట్టుకో. అలాగే రవి గారు, నేనన్నీ గుర్తుపెట్టుకుంటాను. మీరేది మర్చిపోకుండా జాగ్రత్త పడండి. మహా, ఇప్పుడు చెప్తున్నా, ఏం జరిగినా ఎన్ని కోట్లు తిరిగైనా సరే వాళ్ళు నేరస్తులని ప్రూవ్ చేస్తా, శిక్ష వేయిస్తారు. అన్నయ్యవి కదా, ఇలా అందరి ముందు నీ చెల్లి నీతో ఛాలెంజ్ చేస్తే బాగోదు. ఆల్ ది బెస్ట్ అని మాత్రమే చెప్తాను. వస్తా. మహాలక్ష్మిలో ఇంత చేంజ్ ఏంటి? తనకేమైంది? ఏముందత్తయ్య, ఆ ల్యాండ్ పింకీ పేరు మీద ఎందుకు రాసావని అడిగాం కదా, ఆ రోజు నుంచి మనసులో పగ పెంచుకుందేమో. రవి, అది నా బిడ్డ. అలా పగలు ప్రతీకారాలకి తన మనసులో చోటుండదు. కారణం లేకుండా మహా ఇలా చేయదు. సంథింగ్ ఇస్ రాంగ్. అవును బావా, మహాలక్ష్మి సడన్ గా మారలా. రోజు రోజుకి తనలో మార్పు వస్తోంది. మేడం అన్నట్టు దానికి కారకులు వేరే ఎవరో అయ్యుండాలి. అది మనం కనుక్కోవాలి. ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడంట. ఇంకా మీరెంత? ఆ మహాలక్ష్మి వెనుకున్న అదృశ్య శక్తి నేనే. దాన్ని పీక పట్టుకొని మిమ్మల్ని ఆడిస్తా, ఓడిస్తా, చివరి దశకి చేరుస్తా.
చూడండి, ఇదొక ఇంటెన్స్ కేస్. నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి ప్లీజ్. యా. అబ్బో, వీడి ఓవర్ యాక్షను, అర్జెంటుగా బీహార్ వెధవల గురించి అన్ని విషయాలు తెలుసుకుని శిక్ష వేయించేద్దామనే వీడి బోడి ఆత్రం. ఎస్, నాకు మెయిల్ చేసేయండి డీటెయిల్స్ అన్ని. థ్యాంక్ యూ. ఏంటి బావా, బాగా కష్టపడుతున్నావు? కష్టం కాదు బావా, ఇది నేను చేయాల్సిన పని. ఈ కేసులో దోషుల గురించి పూర్తి వివరాలు సేకరించాలి. వాళ్ల నేర చరిత్ర బయటికి లాగి కోర్టులో వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. అంటే ఇవన్నీ సేకరించడం, వాళ్ళు నన్ను పొడిచిన దానికి సాక్ష్యాలు సంపాదించడం ఒకటి కాదు కదా బావా? దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సంపాదిస్తాను బావా. వెధవలు ఎంత తెలివైన నేరస్తులైనా ఎక్కడో ఒక చోట తప్పు చేసే ఉంటారు. అదేంటో తెలిస్తే చాలు, వాళ్ళ పని అయిపోయినట్టే. అది నిజమే బావా, కానీ మహాలక్ష్మిని చూస్తే వాళ్ళిద్దరినీ నిర్దోషులని కోర్టు నమ్మేలా సాక్ష్యాలు క్రియేట్ చేస్తుంది. మనం ఏమైనా వెనకబడిపోయామేమోనని అనిపిస్తుంది. లేదు బాబా, చివరి వరకు మనం ఓటమిని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే పైకోర్టులో సవాల్ చేస్తాం. ఈలోగా సాక్ష్యాధారాలు సంపాదించలేమా? నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నమ్మకంగా ఉంది బావా, కానీ మహాలక్ష్మి చేసేది నాకు నచ్చడం లేదు. వదిలే బావా, నిజం తెలిస్తే తనే వచ్చి సారీ చెప్తుంది చూడు. ఐ హోప్ సో. సరే, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. అవును బాబా, లాస్ట్ టైం వాళ్ళు ఎక్కడ తిరిగారు, ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ లో ఎంక్వైరీ చేద్దాం పదా. గోవింద్, ఆ ఇద్దరు వెధవల గురించి డీటెయిల్స్ ఏమైనా సంపాదించావా? ఎస్ మేడం. ఆంధ్ర తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్స్ కి మన వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయించి వాళ్ళు ఏ నేరాలు చేసి పట్టుబడ్డారో తెలుసుకొని వాటి ఎఫ్ఐఆర్ కాపీస్ సంపాదించాను. కానీ గోవింద్, ఇవి మాత్రమే సరిపోవు కదా వాళ్ళు నేరం చేశారని ప్రూవ్ చేయడానికి? మేడం, మహాలక్ష్మి వాదన ప్రకారం వాళ్ళు నేర చరిత్ర లేని అమాయకులు. సో ఇప్పుడు మనం సంపాదించిన సాక్ష్యాలతో వాళ్ళకి నేర చరిత్ర ఉందని ప్రూవ్ అవుతుంది. అసలు వాళ్ళది బీహార్కి జార్ఖండ్కి బోర్డర్లో ఉన్న గోరఖ్పూర్ మేడం. అక్కడ సుమారు 17 కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చెన్నై, బెంగళూరు నుంచి 7 మర్డర్ కేసుల్లో వాళ్ళ హస్తం ఉంది. మొత్తానికి వీళ్లు దోపిడి దొంగలు మాత్రమే కాదు, హంతకులని మనం ఈ సాక్ష్యాల ద్వారా ప్రూవ్ చేస్తాం. మై గాడ్, మనం అనుకున్న దానికన్నా పెద్ద విషయాలే బయటపడ్డాయి. అవునత్తయ్య,
బావ 2 రోజులుగా రాత్రిపాగలను లేకుండా కష్టపడి తిరిగి అన్ని సాక్ష్యాలు సంపాదించాడు. బావా, నువ్వు కూడా చాలా హెల్ప్ చేశావు. అది నేనెప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ బావా. మనలో మనకి థ్యాంక్స్ లేంటి బావా. నువ్వే ఈ కేసు గెలవాలి. అత్తయ్యని అటాక్ చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలి. రవి, మన మహాలక్ష్మి తను మనింటి ఆడబిడ్డ, అది మర్చిపోకు. కానీ అత్తయ్య, నాకు తెలుసు రవి, మహాలక్ష్మి మనందర్నీ ఎంత బాధ పెట్టిందో. త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. సాల్వ్ చేస్తాను. మేడం, బాధపడకండి. ఈ సాక్ష్యాలతోనే మహాలక్ష్మిలో చేంజ్ వస్తుంది. తను తప్పుడు మనుషులకి సపోర్ట్ చేశారని తెలుసుకొని కేసు విత్డ్రా చేసుకుంటుంది. మనకి సపోర్ట్ చేస్తుంది. అలా జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారిద్దరు. అంత ఈజీగా మీరు గెలుస్తా ఉంటే ఈ రవిగాడు చూస్తూ ఊరుకుంటాడా? కథలో ట్విస్టులు ఇవ్వడానికే నేనుంది. లెట్స్ ఎంజాయ్ ద షో. మేడం, ఇంకో విషయం. మనం పట్టుకున్న మాస్కుల్లో మొత్తం 6 వేలిముద్రలున్నాయి. 2 నేరస్తులవి, 2 మీవి నావి, ఇంకోటి ఎస్ఐవి, ఇంకా ఒకటి అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని రిపోర్ట్స్లో ఉంది. అవునా? అయితే అది వాళ్లతో ఉన్న ఆ 3వ వాడిదై ఉండాలి, లేదా ఆ మాస్కులు వాడికిచ్చిన వాడిదైనా అయ్యుండాలి. అది ఎవరిదో తెలిస్తే మనకి చాలా ప్లస్ అవుతుంది. అవును మేడం, కానీ ఏ నేరస్తుడి ఫింగర్ ప్రింట్తో అది మ్యాచ్ కావడం లేదు. పోలీసులు ఇంకా సర్చింగ్లోనే ఉన్నారు. సరే, ఈలోపు మనం వీళ్ళ నేరస్తులని లాక్ చేద్దాం. లాక్ చేస్తారా? నేను మిమ్మల్ని క్యాచ్ చేస్తా. మీతో రన్ చేపిస్తాను. పట్టుకో, వదలదు. పట్టుకోండి. బాబా, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా.
వెరీ గుడ్. ఇదిగో నీకు ఇస్తానన్న అమౌంట్. రేయ్! బావా ఇక్కడ పేపర్లు తగలబడిపోతున్నాయి, త్వరగా రా. బావా రా బావా. అయ్యో అయ్యో బావా తగలబడిపోతున్నాయి బావా. సాక్ష్యాలు కాలిపోయాయి. బావగాడి మొహం నల్లగా మాడిపోయింది. చాలు, ఇది చాలు మనకి. అయ్యో అయ్యో బావా మొత్తం కాలిపోయాయి, ఇప్పుడు ఎలాగా? ఛ! సంపాదించిన అన్ని సాక్ష్యాలు కాల్ చేశాడు వెధవ. రేయ్! బావా వాడెప్పుడు పారిపోయాడు, ఇప్పుడేం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు బావా. లాస్ట్ మినిట్లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం మేడం నా మీద చాలా నమ్మకంతో ఉంది. అదే బావ నా బాధ. అసలే అవతల కోర్టు టైం అవుతుంది. సరే పద, ముందు అత్తయ్యకి ఈ విషయం చెప్దాం. కోర్టుకు టైం అవుతుంది, పద బావా. గోవింద్, రవి వాడు దొరకలేదా? లేదత్తయ్య, వాడు చాలా తెలివైనవాడు. పరిగెత్తి ఒక చోట దాక్కొని మన దగ్గర కొట్టేసిన ఫైల్స్ తగలబెట్టాడు. వాట్? అవును మేడం, నేను కష్టపడి సంపాదించిన సాక్ష్యాలన్నీ మంటలో కాల్చేశాడు రాస్కెల్. ఇప్పుడు కోర్టు టైం అయిపోతుంది కదా, ఎలా? ప్రస్తుతానికి మనం ఏం చేయలేం మేడం. మళ్ళీ ఆ సాక్ష్యాలు సంపాదించడానికి టైం అడగడం తప్ప. జడ్జి గారు మన సాక్ష్యాలు దొంగలెత్తుకు వెళ్లారంటే ఎలా నమ్ముతారు బావా? అసలే అవతల మహాలక్ష్మి ఈ ఛాన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని కేసు మొత్తం తన వైపు తిప్పుకుంటుంది. అది నిజమే, కానీ ఏదో ఒక దారి ఉంటుంది రవి. కాస్త ఓపిగ్గా ఆలోచించండి. అర్జెంటుగా వాటిలో సగం సాక్ష్యాలు సంపాదించినా చాలు. సంపాదించే టైం లేదు మేడం. కరెక్ట్గా మన వాయిదా టైం చూసి పక్కాగా స్కెచ్ వేసి కావాలని లాస్ట్ మినిట్లో సాక్ష్యాలు కొట్టేసేలా ప్లాన్ చేశారు. అవును, మనం తిరిగి అవి సంపాదించేలోగా కోర్టు టైం అయిపోతుంది. అది వాళ్ళ ప్లాను. వాళ్ళిద్దరి వెనకుండి ఎవడో బాగానే ప్లాన్స్ వేస్తున్నాడు. ఆ థర్డ్ పర్సన్ ఎవరో మనం త్వరగా తెలుసుకోవాలి, లేదంటే ఈ కేసు మన చేజారిపోతుంది. వాడి సంగతి తర్వాత, ముందు ఇప్పుడేం చేయాలో అదా ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు బావా, జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుందాం పదండి. గోవింద్, ఇలా రా. మేడం, మనకి ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటి మేడం అది? అర్జుడు, ఎస్ మేడం, పదండి. అన్నయ్య, నువ్వేవో సాక్ష్యాలు సంపాదించే ఉంటావు. వాటితో ఆ విధవల్ని నేరస్తుల్ని చేస్తావని ఆశిస్తున్నా. అమ్మ వాళ్ళనంత తేలిక వదలదని నాకు తెలుసు. మీరు ఈ కేసు గెలవాలని ఆ దేవుళ్ళని మొక్కుతున్నాను. డిఫెన్స్ లాయర్ మిస్టర్ గోవిందరావు,
నిందితుల నేర చరిత్ర తెలిపే సాక్ష్యాలు సేకరిస్తామన్నారు. తెచ్చారా? సబ్మిట్ చేయండి. మిలాడ్, క్షమించండి, మేం సంపాదించిన సాక్ష్యాలు మీకు అందించలేకపోతున్నాం. ఎందుకని? సాక్ష్యాలు దొరకలేదా లేక సంపాదించలేదా? సంపాదించాం యువర్ ఆనర్. బీహారీ గ్యాంగ్లో వీళ్లు చేసిన నేరాలు, 17 కేసుల్లో వీళ్లు ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యారో, వీళ్ల హస్తమున్న 7 మర్డర్ కేసు వివరాలు అన్నీ సంపాదించాం. మరైతే కోర్టుకు అందజేయలేదే? యువర్ ఆనర్, అది కోర్టు లోపలికి వస్తుండగా నా చేతిలో ఉన్న సాక్ష్యాధారాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుపోయాడు. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ గోవిందరావు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం యువర్ ఆనర్, కోర్టు బయట జరిగిన సంఘటన ఇది. చూస్తావేంటి? రెచ్చిపో. ఈ దెబ్బతో మీ అన్న చిత్తైపోవాలి, కేస్ మనం గెలవాలి. లేదంటే ఆ వీడియోలు ష్యూరానా? డిఫెన్స్ లాయర్ గారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. సాక్ష్యాలు సంపాదించడం చేతకాక కాదు కాదు, అసలు సాక్ష్యాలు దొరక్క కేసు ఎక్కడ ఓడిపోతామో అని కాకమ్మ కథలు చెప్తున్నారు. నా క్లయింట్స్ అమాయకులని, ఈ కేసుకి వాళ్ళకి సంబంధం లేదని కోర్టు వారు నమ్మి వారిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. నో యువర్ ఆనర్, ఇది అన్యాయం. కోర్టు వారు న్యాయ దృష్టితో అసలైన సాక్ష్యాధారాలు చూశాక తీర్పునిస్తే బావుంటుంది.